అథ పంచమ సర్గ. 5వ సర్గ. హనుమంతుడు లంకలో సీతను వెతుకుట అనే సందర్భం. 1వ శ్లోకము. తతస్సమధ్యం గతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. పిమ్మట బుద్ధిమంతుడగు హనుమంతుడు ఆకాశమునడమ విలసిల్లుచు వెన్నెల పిండిని మెండుగా వెదజల్లుచు ఆవుల మందలో తిరుగు ఆబోతి వలనున్న చంద్రుని చూచెను. 2వ శ్లోకము. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమథాభియాంతం. జనుల పాప ఫలములకు దుఃఖములను పోగొట్టువాడును, సముద్రమును వృద్ధి నొందించువాడును, సకల ప్రాణులను ప్రకాశింపచేయువాడును అగు చంద్రుడు ఆకాశమున పోవుచుండుట హనుమంతుడు చూచెను. 3వ శ్లోకము. యా భాతి లక్ష్మీర్భువి మందరస్థా తథా ప్రదోషేషు చ సాగరస్థా తథైవ తోయేషు చ పుష్కరస్థా రరాజసా చారునిశాకరస్థా. భూమిపై మందర పర్వతమునకు ఎట్టి కాంతి కలదో, సాయంకాలములలో సముద్రమునందు ఎట్టి ప్రకాశముండునో, జలములలో కమలములందు ఏ వెలుగుండునో అట్టి ప్రకాశమే చంద్రుని యందు సుందరముగా నుండెను. 4వ శ్లోకము. హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్వితకుంజరస్థః చంద్రో విబభ్రాజ తథాంబరస్థః. ఆకాశగర్భమంతయు వెన్నెలతో నిండియుండుటచే వెండి పంజరమందున్న హంసవలెను, శ్వేతగిరి అగుటచే ఆకాశము నల్లని రూపము కలదగుటచే మదించిన ఏనుగు నెక్కిన వీరుని వలెను ఆకాశమున చంద్రుడు అధికముగా ప్రకాశించెను. 5వ శ్లోకము. స్థితః కకుద్మానివ తీక్ష్ణ శృంగో మహాచలశ్వేత ఇవోచ్చ శృంగః హస్తీవ జాంబూనదబద్ధ శృంగో రరాజచంద్రః పరిపూర్ణ శృంగః. వాడి అయిన కొమ్ములు గల తెల్లని ఎద్దువలను, ఎత్తైన శిఖరములు కల తెల్లని కొండవలను, బంగారు తొడుగు వేయబడిన కోరలు గల ఐరావతము వలెను సకల కళాపరిపూర్ణుడై చంద్రుడు ప్రకాశించెను. 6వ శ్లోకము. వినష్టశీతాంబుతుషార పంకో మహాగ్రహగ్రాహ వినష్ట పంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. హిమరూపమగు మాలిన్యము తొలగినవాడును, మహాగ్రహములకు శుక్ర బృహస్పత్యాదులు కప్పి విడుచుట చేత వ్యక్తమైన నిర్మలత కలవాడును, మహాగ్రహమగు సూర్యుని కిరణములను స్వీకరించుటచే నశించిన అంధకారము కలవాడును, గొప్ప కాంతిని పొందుటచే స్పష్టముగా నగపుడుచున్న మచ్చ కలవాడునైన మహాప్రభావశాలి అయిన చంద్రుడు ప్రకాశించెను. 7వ శ్లోకము. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః తథా ప్రకాశో విరరాజచంద్రః.
ఎత్తైన రాతిపై నిలిచిన సింహము వలె, మహాయుద్ధము చేయునప్పుడు ఏనుగు వలె, రాజ్యము సంపాదించినప్పుడు రాజు వలె చంద్రుడు కాంతిమంతుడయ్యొప్పెను. 8వ శ్లోకము. ప్రకాశచంద్రోదయనష్టదోషః ప్రవృత్తరక్షః పిశితాశదోషః రామాభిరామేరితచిత్తదోషః స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః. ప్రకాశమానుడగు చంద్రుడు ఉదయించుటచే చీకటులు తొలగినదై, మాంసభక్షులకు రాక్షసుల సంచారము విరివిగా నుండుటచే దోషవంతమై, సుందరాంగనలు వారి ప్రియుల కోపరూపమగు అభిమానమును పారద్రోలునదై, స్వర్గము వలె ఆనందప్రదము శ్రీమంతమునైన ప్రదోషకాలము అనగా సాయంకాలము గడిచినది. 9వ శ్లోకము. తంత్రీస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః నక్తం చరాశ్చాపి తథా ప్రవృత్తా విహర్తుమత్యద్భుతరౌద్రవృత్తాః. వీణుల విందునరించు వీణావాద్యములు వినిపించుచున్నవి. పతివ్రతలగు కాంతలు తమ పతులతో కూడా శయనించిరి. మెక్కిలి ఆశ్చర్యము కలిగించు భీకర కృత్యములు చేయుచు రాక్షసులు విహరింపసాగిరి. 10వ శ్లోకము. మత్త ప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ సకపిః కులాని. పరాక్రమశాలి ధీమంతుడగు హనుమంతుడు మద్యపానముచే మదించిన వారితోడను ఏమరుపాటు గల జనులతోడను కూడినవి, జన సమ్మర్దము కలవి రథ గజ తురంగములు మరియు ఉత్తమాసనములతో నిండినవి వీరలక్ష్మితో నొప్పినవియగు గృహములను చూచెను. 11వ శ్లోకము. పరస్పరం చాధికమాక్షిపంతి భుజాంశ్చ పీనానధివిక్షిపంతి మత్త ప్రలాపానధికం క్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. కొందరు ఒకరినొకరు పరిహసించుకొనుచుండిరి. బలిసిన భుజములను ఒకరిపైన ఒకరు వేసుకొనుచుండిరి. త్రాగినవారు ప్రలాపములను అధికముగా చేయుచుండిరి. మత్తెక్కి పరస్పరముగా కొందరు బెదిరించుకొనుచుండిరి. 12వ శ్లోకము. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాని కాంతాసు చ విక్షిపంతి రూపాని చిత్రాని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకొనుచున్నవారును, భార్యలపై కాళ్ళు చేతులు మొదలగు అవయవములను వేయువారును, విచిత్ర రూపములు దాల్చిన వారును, బలమైన ధనుస్సులను అటునిటు తిప్పువారును అయిన రాక్షసులను హనుమంతుడు ఆ గృహమున చూచెను. 13వ శ్లోకము. దదర్శ కాంతాశ్చ సమాలభంత్యః తథా పరాస్తత్ర పునఃస్వపంత్యః సురూపవక్త్రాశ్చ తథా హసంత్యః క్రుద్ధాః పరాశ్చాపి వినిశ్వసంత్యః. అచట కొందరు స్త్రీలు శరీరానికి చందనాదులు పూసుకొనుచుండిరి. మరికొందరు స్త్రీలు
మరల నిద్రలో మునుగుచుండిరి. సుందర వదనులైన కొందరు నవ్వుచుండిరి. కోపించిన కొందరు వనితలు నిట్టూర్చుచుండిరి. 14వ శ్లోకము. మహాగజైశ్చాపి తథా నదద్భిః సుపూజితైశ్చాపి తథా సుసద్భిః రరాజవీరైశ్చ వినిశ్వసద్భిః హ్రదో భుజంగైరివ నిశ్వసద్భిః. ఘీంకరించు మదపుటేనుగులతో, పూజితులైన సత్పురుషులతో, యుద్ధమునకు తగిన ప్రతివీరులు లేక నిట్టూర్చు వీరులతో ఆ పట్టణము బుసలు కొట్టుచున్న పాములతో నిండియున్న మడుగువలె ప్రకాశించెను. 15వ శ్లోకము. బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధధానాన్ జగతః ప్రధానాన్ నానావిధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పుర్యాత్ ధానాన్. ఆ నగరమందలి రాక్షసులలో మిక్కిలి బుద్ధిశాలులను, చక్కని పేర్లు కలవారును, మిగుల శ్రద్ధాలువులను, నానాకారములు కలవారును, చక్కగా వ్యవహరించువారును అగు రాక్షస ముఖ్యులను హనుమంతుడు అచట చూచెను. 16వ శ్లోకము. ననంద దృష్ట్వా సచతాన్ స్వరూపాన్ నానాగుణానాత్మగుణానురూపాన్ విద్యోతమానాన్ సతతానురూపాన్ దదర్శకాంశ్చిచ్చ పునర్విరూపాన్. పలు విధములగు ఉత్తమ గుణములు కలవారును, తమ గుణములకు తగినట్లు వ్యవహరించువారును, సుందర రూపులను, అట్లే తేజోవంతులై తదనురూపములగు గుణములు కలవారును, ఇంకను కొందరు వికృతాకారులను కూడా హనుమంతుడు అచట చూచెను. 17వ శ్లోకము. తతో వరార్హాః సువిశుద్ధభావాః తేషాం స్త్రియస్తత్ర మహానుభావాః ప్రియేషు పానేషు చ సక్తభావాః దదర్శ తారా ఇవ సుప్రభావాః. శ్రేష్ఠులగు పురుషులకు తగినవారును, భర్తల ఎడ నిర్మల హృదయము కలవారును, పాతివ్రత్యమును గొప్ప ప్రభావము కలవారును, తమ పతుల ఎడను పానమందును ఆసక్తి కలవారును, గొప్ప కాంతిగల నక్షత్రముల వలె వెలుగొందువారును అగు స్త్రీలను అచట మారుతి దర్శించెను. 18వ శ్లోకము. శ్రియాజ్వలంతీస్త్రపయోపగూఢాః నిశీథకాలే రమణోపగూఢాః దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢాః యథా విహంగాః కుసుమోపగూఢాః. అచట కాంతితో నొప్పువారును, అర్ధరాత్రి సమయమున పతులతో కూడి సిగ్గుపడువారును, హర్ష పరిపూర్ణులను, పుష్పాలంకృతులై పూలచే కప్పబడిన పక్షుల వలనున్నవారును అగు రాక్షస స్త్రీలను హనుమంతుడు అచట చూచెను. 19వ శ్లోకము. అన్యాః పునర్హర్మ్యతలోపవిష్టాః తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టాః భర్తుః ప్రియాధర్మపరా నివిష్టాః దదర్శ ధీమాన్ మదనాభివిష్టాః. కొందరు స్త్రీలు మేడలపైన తమ పతుల తొడలపై కూర్చుండి వారికి ఆనందము కలిగించుచుండగా, మరికొందరు ధర్మతత్పరలకు వనితలు భర్తలకు ప్రీతి కూర్చుచు మదన పరవశలై ఉండగా హనుమంతుడు చూచెను.
20వ శ్లోకము. అపావృతాః కాంచనరాజివర్ణాః కశ్చిత్ పరార్ధ్యాస్తపనీయవర్ణాః పునశ్చ కాశ్చిత్ శశలక్ష్మవర్ణాః కాంతప్రహీణా రుచిరాంగవర్ణాః. కొందరు వనితలు మేలి ముసుగులు తీసివేసుకొని బంగారు రేఖల వలె మెరియుచుండిరి. కొందరు మేలిమి బంగారము వలె ప్రకాశించుచుండిరి. మరికొందరు పతులను ఎడబాసి చంద్రుని వలె తెల్లగా నుండిరి. ఇంకను కొందరు సుందర శరీర వర్ణము కలిగియుండిరి. 21వ శ్లోకము. తతః ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్య రామాః గృహేషు వృష్టాః పరమాభిరామాః హరిప్రవీరః సదర్శ రామాః. హనుమంతుడు అచట తమ ప్రియుల చెంతకు అభిసారికలైపోయి తత్సమాగమముచే మిక్కిలి సంతోషమునందిన కొందరు సుందరాంగనలను, తమ గృహములందే ప్రముదితలయ్యున్న పరమ సౌందర్యవతులకు పతివ్రతలను కూడా చూచెను. 22వ శ్లోకము. చంద్రప్రకాశాశ్చ హి వక్త్రమాలా వక్రాక్షిపక్ష్మాశ్చ సునేత్రమాలాః విభూషణానాంచ దదర్శమాలాః శతహ్రదానామివ చారుమాలాః. ఆ హనుమంతుడు సీతాన్వేషణము చేయుచు చంద్రుని వలె ప్రకాశించు రాక్షసాంగనల మోములను, వంకరయైన రెప్ప వెంట్రుకలు గల వారి సుందర నేత్రములను, మెరుపు తీగల వలె కాంతిమంతములగు వారి ఆభరణములను చూచెను. 23వ శ్లోకము. నత్వేవం సీతాం పరమాభిజాతాం పథిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. అంతేకాని పరమ సౌందర్యవతి సన్మార్గనిష్ఠమగు రాజవంశమున పుట్టినది, గోముగా నెదిగి విలసిల్లు పూతీగవలే కోమల శరీరము కలది, తన సంకల్ప మాత్రముననే అయోనిజయై జన్మించినది అగు సీతాదేవిని కానడయ్యెను. 24వ శ్లోకము. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మనశ్రీమదనుప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం. అవిచ్ఛిన్నమగు పాతివ్రత్య ధర్మమును అవలంబించినది, రాముని దర్శింపగలనను నిశ్చయ బుద్ధి కలది, శ్రీరామ విరహ బాధచే ఆవేశమునొందినది, తన నేతలంచు రాముని హృదయమున ప్రవేశించియున్నది. ఉత్తమ వనితలలో నెల్ల శ్రేష్ఠురాలైన ఆ సీతాదేవిని హనుమంతుడు దర్శింపలేకపోయాను. 25వ శ్లోకము. ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రణృత్తామివ నీలకంఠీం. శ్రీరామ విరహము వలన కలిగిన తాపముచే పీడింపబడినది. పూర్వము శ్రేష్టమగు నిష్కమను ఆభరణమును కంఠమున ధరించినది. ఇప్పుడు
ఎడతెగని కన్నీరే ఆభరణముగా కలది. సుందరములగు రెప్ప వెంట్రుకలు కలది. చక్కని కంఠస్వరము కలది. వనమున నృత్యము చేయు నెమలివలే నున్నదియునైన ఆ సీతాదేవిని హనుమంతుడు దర్శింపలేకపోయాను. 26వ శ్లోకము. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసుప్రదిగ్ధామివ హేమరేఖాం క్షత్రప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. స్పష్టముగా అగుపడని చంద్రరేఖ వలెనున్నది. దుమ్ముచే కలుషితమైన బంగారు రేఖ వలెనున్నది. బాణములోన గుచ్చుకొని దానిని పెరకి వైచినప్పుడు లోపల ఒక ముక్క చిక్కి పైన మాత్రము మందులచే నొకింత మానిన గాయము వలనున్నది. గాలికి చెదిరిన మేఘ శకలము వలనున్నది. అయినా సీతాదేవిని హనుమంతుడు దర్శింపలేకపోయెను. 27వ శ్లోకము. సీతామపశ్యన్మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదత బభూవ దుఃఖాభిహతశ్చిరస్య లవంగమో మంద ఇవాచిరస్య. మనుజేశ్వరుడు భాషణ కౌశలము కలవారిలో శ్రేష్ఠుడైన రాముని భార్యయగు సీతాదేవిని చాలా సమయము వెతికి ఆమె కానరాక హనుమంతుడు వెంటనే అగ్ని వలె దుఃఖితుడయ్యను. ఇతి ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే సుందరకాండే పంచమః సర్గః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 5వ సర్గము సమాప్తము.